క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవకృత విష్ణుస్తవము ఆరాధనాయ లోకానాం విష్ణోరీశస్యాంగిరం వక్ష్యామో భగవానద్యతయా విష్ణు ప్రసీదతు. యతో భూతాన్యశేషాని శ్రూతాని మహాత్మనః యస్మిన్సలయమేస్యంతిక్త స్తం సంస్తోతుమీశ్వరః. తథాప్యరాతి విధ్వంసధ్వస్తవీర్యాభయార్థివః త్వాం స్తోష్యోమస్తవోక్తీనాం యథాధ్యగ్నేశ గోచరేత్. త్వముర్వీ సలిలం వహ్నిర్వాయురాకాశమేవ చ సమస్తమంతఃకరణం ప్రథమం తత్పరః పుర్మాన్ ఏతంతవైతద్భూతాత్మన్మూర్తమయం వపుః. ఆబ్రహ్మస్తంభపర్యంతం స్థానకాల విభేదవత్ తత్రైసంతవయత్పూర్వంత్వన్నాభికమలోద్భకం రూపం సర్గోపకారాయ కస్మై దేవాత్మనే నమః. శక్రార్కరుద్ర వస్వస్విమరుత్పోమాదిభేదనత్ వయమేకం స్వరూపం తే తస్మై దేవాత్మనే నమః. దంభప్రాయమసంబోధితిక్షాదమవర్జితం యద్ధ్రాపంతవ గోవింద తస్మై దైత్యాత్మనే నమః. నాతిజ్ఞానమహాయస్మిన్నార్జస్త్విమిత స్థిమితతేజసి శబ్దాదిలోభియ తస్మై తుభ్యం యక్షాత్మనే నమః. క్రౌర్యం మయామయం ఘోరం యచ్చరూపం తవాసితం నేసాచరాత్మనే తస్మై నమస్తే పురుషోత్తమ. లోకారాధన కొరకై విష్ణువుకు సంబంధించిన మేము చెప్పబో వాక్కుచే సర్వేశ్వరుడుగు విష్ణువు ప్రసన్నుడుగాక. సమస్త భూతములు ఏ మహాత్ముని నుండి బయలుదేరినవో ఎవ్వని యందు లయమగుచున్నవో అట్టి వాణ్ణి ఎవడు స్తుతింపగలడు. అయినను శత్రుకృత ప్రభావంచే నశించిన శౌర్యం గలవారమై అభయం కోరుచో మేము నిన్ను స్తుతించదము. నీ యథార్థ స్థితి వాక్కుల యందు నీవు భూమ్యాది పంచభూతముల సమస్తాంతకరణం అనగా మనోబుద్ధి అహంకార చిత్తములో ప్రకృతి పురుషుడు అను నీ మూర్తామూర్త రూపము స్థానకాల భేదము కలదియోగు జగత్తు నీ యొక్క శరీరము. అందు నీ నాభికమలమందు పుట్టిన విశ్వోపకారమగు బ్రహ్మకు నమస్కారము. ఇంద్ర సూర్య రుద్ర వసు మరుత్ అశ్వి సోమాది భేదముతో కూడిన దేవతలమగు మేము నీ యొక్క రూపము. అట్టి దేవరూపుడవకు నీకు నమస్కారము. దంభమే ప్రధానముగా కలది, వివేకశూన్యము సహనము నిగ్రహము లేనిది అగు ఏ రూపం కలదో ఆ దైత్యరూపుడవగు నీకు నమస్కారము. స్తబ్ధమైన వివేకమును గల ఏ యక్షరూపమందు నాడులు అధిక జ్ఞానవాహినులు కాక ఉండునో శబ్దాది లోభము కలిగి ఉండునో అట్టి యక్షరూపుడవగు నీకు నమస్కారము. క్రౌర్యము మాయా ప్రధానముగా ఉండి తమోమయమైన ఏ నీ ఘోర రూపం కలదో అట్టి నీ నిశాచర రూపమునకు నమస్కారము. స్వర్గవాసులకు సుకృతవంతులకు సద్ధర్మ ఫలమును అందజేయు నీ యొక్క యమధర్మరాజు రూపమునకు నమస్కారము. ఆనంద ప్రచురము జలాజ్ఞాదులతో సంగము లేనిదియు సిద్ధులు జలాజ్ఞాదుల ఎందునో వాని సంపర్కం ఉండదు. గమనాదులందు గతితో కూడుకొని ఉండినది అగు నీ యొక్క ఏ సిద్ధరూపం గలదో దానికి నమస్కారము. హరి సహనం లేనిది క్రూరమైనది ఉపభోగ సమర్థము రెండు నాలుకలు గల నీ నాగరూపమునకు నమస్కారము. జ్ఞానంతో కూడినది శాంతమైనది రాగాది దోషశూన్యము పాపరహితము వ్యాప్త రూపము అగు నీ యొక్క ఋషి రూపమునకు నమస్కారము. పుండరీకాక్ష కల్పాంతం నందు ఎవరి చేతను నివారింపబడినది సమస్త భూతములను భక్షించు నీ యొక్క కాలరూపమునకు నమస్కారము. దేవాది సర్వభూతములను పూర్తిగా భక్షించి అంతకాలమున నృత్యం చేయు నీ యొక్క రుద్రరూపమునకు నమస్కారము. జనార్దనుడా రజోగుణ ప్రవృత్తిచే కర్మలను ఆచరించు నరాత్మకమగు నీ రూపమునకు నమస్కారము. సర్వాత్మక తమోగుణ ప్రధానమై 28 వధల అనగా ఇంద్రియ వధలు 11 తుష్టి వధలు 9 సిద్ధి వధలు 8 వీటితో కూడిన మార్గమును అతిక్రమించి నడుచున్నది అగు నీ యొక్క పశురూపమునకు నమస్కారం. యజ్ఞమునకు అంగభూతము జగత్తు యొక్క సిద్ధికి సాధనము. వృక్షములు పొదలు తీగలు కొమ్మలు గడ్డి పర్వతములు అని భేదములలో 6 భేదములు గల మధ్యరూపమగు నీకు నమస్కారము. సమస్త ప్రపంచమునకు మూలమై పశుపక్షి మనుష్య దేవాదులు ఆకాశము శబ్దాది రూపము సర్వాత్మకమగు నీ యొక్క విశ్వరూపమునకు నమస్కారము. అంతర్యామి ప్రకృతి బుద్ధి మనకు సమస్త జడవర్గం కంటే భిన్నమై అసదృశమగు కారణమునకు కూడా కారణ రూపమగు నీ యొక్క ఆది రూపమునకు నమస్కారము. శుక్లాది వర్ణములు కానీ దీర్ఘాది ప్రమాణములు కానీ ఘనాది భేదములు కానీ లేనిదియో విశేషణములకు అందనిదియో శుద్ధం కంటే
అబద్ధుని కంటే ముక్తుడై శుద్ధమైన వాడును మహర్షులకు మాత్రం దృశ్యమగు నీ శుద్ధ రూపమునకు నమస్కారము. మా శరీరములందును ఇతర దేహములందును సమస్త వస్తువులందును జన్మనాశాదులు లేనిదై ఉన్నదియు తనకంటే ఇతరము లేనిదయో అగు నీ బ్రహ్మస్వరూపమునకు నమస్కరించుచున్నాము. సచేతనముగు నీ జగత్తంతయు సనాతనుడు చైతన్యఘనుడు అగు ఏ వాసుదేవుని రూపము నాశరహితుడు సమస్త కారణభూతుడు పరిశుద్ధుడు ప్రభువు అగు ఆ వాసుదేవునికి నమస్కరింతును. శ్రీ పరాశరుడు ఇట్లు పలికెను. ఈ స్తవం ముగించగానే దేవతలు గరుడారూఢుడై శంఖచక్ర గదలను హస్తములందు ధరించిన పరమేశ్వరుడు శ్రీహరిని చూసిరి. సర్వదేవతలు నమస్కారపూర్వకంగా ఇట్లనరి, ప్రభో నీ శరణుజొచ్చిన మమ్మ అనుగ్రహించి రాక్షసుల బారి నుండి రక్షింపము. పరమేశ్వర, బ్రహ్మ యొక్క ఆనతిని ఉల్లంఘించి హ్రాదుడు మునగు రాక్షసులచే ముల్లోకములంది మా ఆవిర్భాగములు హరించబడినవి. మేమందరము సర్వాత్ముడవగు నీ అంశభూతులమే కానీ అజ్ఞానం చే జగత్తును వేరుగా చూస్తున్నాము. తమ తమ వర్ణధర్మములను ఆసక్తిగా కలవారును వేద మార్గమును అనుసరించుతున్న వారును తపోబలంతో కూడిన శత్రువులకు రాక్షసులు మాచే చంపబడేవారు. సర్వాత్మకుడు వగు ఓ భగవంతుడా, వీరిని చంపు ఉపాయమును అనుగ్రహింపమని దేవతలు చెప్పగానే భగవంతుడు తన శరీరం నుండి మాయామోహను పుట్టించి దేవతలకు బదులు పలికెను. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.